కెమెరాలు నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు, ప్రజల భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు, ప్రజల భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయని మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ తెలిపారు. ఇందులో భాగంగా ఐటీసీ కంపెనీ సహకారంతో కూచారం గ్రామం బంగారమ్మ టెంపుల్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన 18 సీసీ కెమెరాలు, 2 ఏఎన్పీఆర్ఎస్ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. కూచారం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. గ్రామానికి వచ్చే వాహనాల రాకపోకలపై నిరంతరం నిఘా ఉంచేందుకు కెమెరాలు ఉపయోగపడతాయని తెలిపారు. నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంతో పాటు దర్యాప్తులో కీలక ఆధారాలను సేకరించేందుకు సీసీ కెమెరాల దృశ్యాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలను పర్యవేక్షించడంతో పాటు నేరాలు జరగకుండా ముందస్తు నిరోధక చర్యలు చేపట్టేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంలోనూ ఇవి కీలకంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమము ఇంత బాగా జరుగుతుంది. ఐటీసీ ఇప్పటిదాకా ఆయన ఆనంద్ గారు ఒక మాట అన్నారు, ఈ గ్రామం ఏంటంటే మీ గ్రామం కాదు మా గ్రామం అని చెప్పినారు. ఒక కంపెనీ గ్రామాన్ని ఓన్ చేసుకున్నది. ఎక్కడ కూడా కంపెనీని కూడా వేరే రకంగా చూడట్లేదు. మీ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అయిపోయినారు. మీ అభివృద్ధిలో వాళ్ళ అభివృద్ధిని చూసుకుంటున్నారు. కాబట్టి నిజంగా కంపెనీ వాళ్ళను ఈ గ్రామ అభివృద్ధిలో మీరు పాల్గొంటున్నందుకు, ఈ రకమైన కార్యక్రమాలు చేపడుతున్నందుకు సిఎస్ఆర్ ద్వారా వాళ్ళను అభినందిస్తున్నాను. తర్వాత సీసీ కెమెరాల గురించి చెప్పడం జరిగింది. ఈ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో మనం చాలా కేసులు ఇవన్నీ కూడా డిటెక్ట్ చేస్తాము. డిటెక్షన్ ఒక్కడే కాదు, నేరాలు ఆపడానికి కూడా సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. అయితే ఇది అందరూ కూడా అది మాట్లాడుతున్నది. నేను ఇంకా కొన్ని 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మన గ్రామాల్లో ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నది ఏంటంటే ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ ఎక్కువ అయిపోయినందుకు ఈ డ్రగ్స్ ఎక్కువ పెరిగిపోతున్నది, గాంజాయి ఎక్కువ పెరిగిపోతున్నది. కాబట్టి దీని మీద మీరు గ్రామస్తులంతా కూడా దృష్టి పెట్టాలి. గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేదాన్ని కానీ మన పిల్లలు ఈ గంజాయి మత్తున ఈ బారిన పడకుండా, ఈ గంజాయి అలవాటుకు గురి కాకుండా చూసుకోవాలి. మందు తాగితే ఏదైనా నీకు ఆల్కహాల్ అడిక్ట్ ఉన్నాడు అనుకోండి, కొంతవరకు అదైపోతుంది. కానీ ఒక్కసారి గంజాయి మత్తులో పడిపోయింది, డ్రగ్స్ మత్తులో పడిపోయింది అంటే వాడిని బయటికి తీసుకురావడం చాలా కష్టమైపోతుంది. మీ పిల్లలు మీ కంట్రోల్లో ఉండరమ్మా, ఎవ్వరు కూడా మీ కంట్రోల్లో ఉండరు. గంజాయి కానీ తర్వాత అదైపోతుంది. వాడు తల్లిని చూడడు, చెల్లిని చూడడు, తండ్రిని చూడడు, తమ్ముని చూడడు, ఎవరికి అది అయిపోయినా సరే ఒక సైకోలాగా తయారైపోతారు. పిల్లలకు మత్తు ఎక్కువ అయిపోయిన తర్వాత చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మనిషి వాడు 20-25 సంవత్సరాలకి వాడు 50-60 సంవత్సరాలు అయిపోతాడు. ఇంకా ఏం పని చేయలేడు. మనిషి పని చేయాల్సిన వాడు పని చేయకుండా ఉంటాడు. అంతేకాకుండా నేరాలకు పాల్పడతాడు. వాడు ఏం నేరం చేస్తాడు, ఏ రకంగా చేస్తాడు అన్నది మనకు నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు. పిచ్చోడి చేతిలో రాయలాగా వాడు ఎక్కడన్నా ఏమైనా చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇదందరిది మన బాధ్యత. ఇది మన గ్రామంలో రేపు పొద్దుగాల వాడు ఎక్కడో తాగుతున్నాడు కదా, వాడు ఏదో ఆ మర్రి చెట్టు కింద పోయి వాడంతా జమ అవుతున్నారు కదా, పోతే పోనీలే అని మీరు అనుకోవద్దు అంటున్నాను నేను. ఇది మీ బాధ్యతగా ఉండాలి. రేపు పొద్దుగాల వాడు అక్కడ తాగినాడు అటేటో పోతున్నప్పుడు ఏంటంటే అమ్మాయి మీద అఘాయిత్యం చేయొచ్చు. నీ కెమెరాలు కావు. ఇవన్నీ కూడా ఎంతవరకు పనిచేస్తాయి? మా సార్ అన్నారు, ఇదంతా కూడా కెమెరాలు ఇవన్నీ పెట్టేసుకుంటామంటే దొంగతనం అయిన తర్వాతనో లేకపోతే నేరం జరిగిన తర్వాత చేయడానికి వస్తుంది. అంతకన్నా ముఖ్యంగా మనం దృష్టి పెట్టాలి అన్నది ఏంటంటే నేరాలను ఎట్లా ఆపాలి అన్న దాని మీద దృష్టి పెట్టాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఇది మన బాధ్యత అనేది మీరు అందరూ కూడా గుర్తించాలి. ఏదన్నా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంటే మీరు ఖచ్చితంగా అది మాకు ఇప్పుడు డయల్ 100 అని చెప్పినాం కదా, ఇప్పుడు 112 అయిపోయింది. దాని 112 అయిపోయింది. 100/112 అయిపోయింది. సో 112 కన్నా మీరు ఫోన్ చేయొచ్చు, ఎస్ఐ గారికి ఫోన్ చేయొచ్చు. మాకు ఎవరికి చెప్పినా కూడా ఒకవేళ మీ పేరు బయటికి రావద్దు అనుకుంటే కూడా చెప్పండి, సార్ ఈ పిల్లలు ఇట్లా అయిపోతున్నారు, కొద్దిగా మీరు దృష్టి పెట్టండి సార్, ఇక్కడ ఫలానా దగ్గర అవుతుంది సార్ అనే ఇన్ఫర్మేషన్ పెట్టండి. మన పిల్లల్ని మనం పెట్టుకోవాల్సిన, జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్తున్నాం. సో ఇది అదేవిధంగా ఇప్పటిదాకా ఆనంద్ ఒక మాట చెప్పినాడు. సార్ను కలవడానికి లాస్ట్ ఇయర్ పోయినప్పుడు మీకు కెమెరాలు వచ్చిన దాని గురించి చెప్తున్నాను. వచ్చండి, మన సీసీ కెమెరా ప్రభావం చాలా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పడం ఏంటంటే ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 మంది పోలీసులు. 100 మంది పోలీసులు చేయని పని ఒక సీసీ కెమెరా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏందనుకుంటే ఊళ్ళో ఒక 100 మంది పోలీసులు పెట్టినా కాని పని ఒక సీసీ కెమెరాతో అవుతుంది.
చెప్తుంది ఎవరు చేస్తారు ఏందని మొత్తం మనకు తెలిసిపోతుంది. కాబట్టి సీసీ కెమెరా ప్రాముఖ్యత చాలా ముఖ్యం. సో ముఖ్యంగా ఆయనకు ఐటీసీ మన ఆనంద్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళ యాక్చువల్ ఏం జరిగిందంటే వాళ్ళ దాంట్లో ఒక దొంగతనం జరిగింది. ఒక 1 year బ్యాక్ దొంగతనం జరిగి ఒక 20 లక్షల రూపాయల దాకా సరుకు పోయిందన్నట్టు. వాళ్ళది పోయినప్పుడు మా దానికోసం మన డిఎస్పీ ఇన్స్పెక్టర్స్ అందరూ బాగా కష్టపడి ఒక 3-4 daysలో పట్టుకున్నాము. మొత్తం కంప్లీట్ పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మొత్తం రికవర్ చేసాము. వాళ్ళు అరెస్ట్ చేసి పంపించాము. అప్పుడు థ్యాంక్ చెప్పడానికి వచ్చారు దగ్గరికి ఐటీసీ ఆనంద్ గారు. వచ్చినప్పుడు చెప్పాను, మీకు ఏమైనా చేయాలి సార్ మాకు ఏమొద్దు మెదక్ అంటే ఇక్కడ దాకా అవసరం లేదు, మీ దగ్గర చేసుకోండి, మీ పక్కన విలేజెస్ ఉన్నాయి కదా, అన్నిటి కూడా ముఖ్యంగా సీసీ కెమెరాలు పెట్టండి. సీసీ కెమెరాలు పెడితే అందరికీ బాగుంటుంది. ఎందుకంటే మాకు ఈవెన్ ఏమైనా నేరమైనా కూడా తెలుస్తుంది, ఈవెన్ యాక్సిడెంట్ అని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, సరే యాక్సిడెంట్ కావద్దు, తెలియకుండా రోడ్డు దాడుతుంది నైట్ టైము, తండ్రి చనిపోతాడు. చనిపోతే తెలవాలి, ఎలా ఏం జరిగింది తెలవాలి కదా, ఏం జరిగింది తెలవాలి, ఏం జరిగింది, లారీ జరిగిందా బస్ జరిగింది తెలవాలి. తెలియకపోతే వాళ్ళకి ఏం రాదు, ఇన్సూరెన్స్ రాదు, రూపాయి రాదు, అనాథ అవుతారు. కాబట్టి అంటే చావద్దు, యాక్సిడెంట్ కావద్దు. ఒక తెలవక అదృష్టం వాళ్ళకి అయినా కూడా మనకు డేట్ కావాలి. డేట్ వస్తే అయితే మనం పిలుచుకొస్తాం, దాన్ని చేస్తాం, ఇన్సూరెన్స్ కట్టిస్తాం, మన ఫ్యామిలీకి బాగుంటుంది, పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది కదా. కాబట్టి అట్లాంటివి కాబట్టి దాని మీద అవి మీద ఇంపార్టెంట్. ఇక్కడ ఊళ్ళలో కూడా ఇంపార్టెంట్. ఏమైనా గొడవలు అయినా కానీ ఈవెన్ అంటే మీ మామూలు అట్లా లేదు. కమ్యూనల్ ఇన్సిడెంట్ కొన్ని చోట్ల, కమ్యూనల్ అంటే తెలుసు కదా, కమ్యూనల్ ఇన్సిడెంట్స్ వర్గాల మధ్య అవుతుంటాయి కొట్లాడలు. అట్లాంటి ప్లేస్లో కూడా మనకు తెలుస్తుంది ఎవరు తప్పు ఎవరు ఒప్పు తెలుస్తుంది. కరెక్ట్గా యాక్షన్ తీసుకుంటే మనం అది అరికట్టగలుగుతాం. నెక్స్ట్ దొంగతనాలు అయితే అవి కూడా నిరూపించవచ్చు. దాంతోపాటు మీకు ఈవెన్ పక్కన బండి బయట పెడతాడు, తలదిచ్చిపోతాడు, అవునా కదా, మనకి ఎవరు తెలియదు. తర్వాత ఎవరైంది అని చెప్పి వాడా వీడా అని అందరి మీద చెప్తుంటాం. చాలా ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి మీకు లక్కీగా మీకు కంపెనీ ఉంది కాబట్టి పెట్టిస్తున్నారు. మీరే కాకుండా ప్రతి విలేజ్ కూడా చేస్తున్నప్పుడు ప్రతి మండలం ఎవరి మండలం టార్గెట్ పెట్టాను. ప్రతి మండలం ఏంటంటే ప్రతి నెల ఒక 20 కెమెరాలు పెట్టేయాలి. ప్రతి ఎస్ఐ ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఏదైనా విలేజ్ కానీ ఏదైనా అన్ని చోట్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ఉందనుకోండి, ఆ షాప్లో కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పి చెప్తారు మన వాళ్ళు పోయి, పెట్టుకోవాలి లేకపోతే షాప్ బంద్ చేస్తా అని చెప్తారు. అట్లా చేసి పెట్టిస్తున్నాం అన్నట్టు. పెట్టి ప్రతిదాన్ని 4 కెమెరాలు పెట్టుకోమని చెప్తున్నాం. 4 కెమెరాస్ పెట్టుకోండి, అందులో ఒకటి 2 నీ పెట్టుకోండి, 2 రోడ్ సైడ్ పెట్టుకోండి. ఎందుకంటే దొంగలు ఎవరు వచ్చి రోడ్ నుంచి వస్తారా, బయట నుంచి వస్తారు, రోడ్ల పైన వస్తారు కదా. వెహికల్ తీసుకొచ్చి ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా వెహికల్ ఇచ్చి ఆపినా, ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు వేసుకపోయినా అన్ని కూడా ఏదైనా వెహికల్ తీసుకొచ్చుకోవాలి. అది మన రోడ్ సైడ్ అంటే మనకు చాలా యూజ్ ఉండదు అని చెప్పి మనం ఇది చెప్పాము. చాలా మంది పెట్టించుకున్నారు. ఈ సంవత్సరం ఈ నెల దాదాపు 160 కెమెరాలు పెట్టించాం మనం జిల్లా మొత్తంలో. 160 కెమెరాస్ ఆల్ పోలీస్ యూనిట్స్లో 160 పెట్టాం. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సిటీలో కూడా చాలా బాగా వచ్చేయాలి. ఇంకా సిటీలో బాగా వచ్చింది అవేర్నెస్. హైదరాబాద్లో ఇప్పుడు ఇల్లు కట్టినప్పుడు ఏం చేస్తారు, మనం చేస్తాం ఫాల్ సీలింగ్ అని అన్ని చేస్తాం కదా, దాంతో కెమెరా కూడా బాగా ఉంది. సీసీ కెమెరాస్ ప్రతి ఒక్కరు పెట్టుకుంటున్నారు, అర్థమైంది అందరికీ. సీసీ కెమెరాస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇంటికి కూడా పెట్టుకోవాలి. మీ ఇళ్ళలో కూడా చాలా మంచిది. 15 రూపాయలు అవుతుంది, చాలా నిర్వహిస్తుంది. మీరు ఊరికి పోయినా కూడా అది పట్టిస్తుంది దొంగ. ఊరికి పోయారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీది అవుట్స్ క్లాస్ ఇల్లు ఉంటుంది, ఊరికి పోయినారు, ఎవరు చూస్తారు, మొత్తం కొట్టుకోపోయింది ఎవడు వచ్చి చూడలేక. ఒకసారి పోయి పోలీసు పోయినా కూడా ఒకసారి పోతారు, 2 సార్లు పోతారు నైట్ టైంలో. ఎప్పుడైతే అక్కడ ఉన్నాడు కదా ఒక దగ్గర, కాబట్టి ఎవడు వచ్చి కొట్టుకోపోతాడు. మరి తెలవాలంటే సీసీ కెమెరా ఉంటే మనం ఈజీగా పట్టుకొస్తుంది. కాబట్టి సీసీ కెమెరా ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి.